ఇది మనం ఆనియన్ కర్రీ చేసుకున్నాం కదా, ఏమి లేవు ఇందులో. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు ఇవే. సో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది ఇందులో స్టఫ్ చేసి ఓకే డన్. ఇంకెక్కువ గట్టి ఫ్రై చేసేసాను. సరిపోయింది. ఇది రెడీ. అవెన్ లో పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ప్రీ హీట్ చేయాలి ఓవెన్ ని. ఏం చేయాలి? ప్రీ హీట్ అంటే ఇప్పుడు అవెన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సరే, ప్రీ హీట్ చేయాలి. టెంపరేచర్ నేను 200 పెడతా. 5 minutes పెడతా చాలు. ఓకే. తర్వాత ప్రీ హీట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందబ్బా? నువ్వు స్టార్ట్ అవుతుంది. అవునా, నేను ప్రీ హీట్ అనే ఆప్షన్ లేకపోతే రీహీట్ చేద్దాం అనుకున్నా. అది రీహీట్ అంటే ఏదైనా ఐటమ్ పెట్టి రీహీట్ చేయడానికి. అదే చల్లారిపోయినా వేడి చేసుకొని తినడానికి. ఓకే ఓకే, మాకు తెలుసులే. మాకు ఓవెన్ ఎలా వాడాలో మాకు తెలుసు. అనుకున్నా ఇలాంటి స్టెప్ వేస్తామని తెలుసు నాకు. సరే, ఇంకో స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసుకొని ఒక బౌల్లో పగలగొట్టి బాగా బీట్ చేసుకోవాలి. చేసావు కదా, చెప్తాను నీకు ఎలా చేయాలి. ఓకే. దీనిపైన ఒక బ్రష్ తీసుకోవాలి. బ్రష్, ఓకే. ఒక బ్రష్ తీసుకొని ఈ ఎగ్ ఇలా డిప్ చేసేసి ఇలా పైన ఎప్పుగేయాలి. ఓ, అది అవ్వకపోవాలి. అప్పుడు చెప్తాను. ఏంటి? పేపర్ మీద ఇవేం లేవే, అంటే ఆ ప్యాకెట్ మీద ఎలా చేసుకోవాలని రెసిపీలో ఇవేం లేవే. అవన్నీ చెప్పాలి, ఇవన్నీ సీక్రెట్. ఇవన్నీ మాస్టర్ చెప్పాలి తెలుసు. ఓహో, నువ్వు మాస్టర్ షెఫ్ మరి.